హలో నేను నా కజిన్ కలిపి ఇవాళ మియాపూర్ ఫిష్ మార్కెట్ అయితే విజిట్ చేస్తున్నాము. సో అక్కడ వాళ్ళతో కలిసి మాట్లాడి వాటి రేట్ కాస్ట్ ఎలా ఉందో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవన్నీ తెలుసుకుందాము. చూపిస్తాం అయితే పదండి. మియాపూర్ ఫిష్ మార్కెట్ వచ్చేసి ఇలా మెట్రో పిల్లర్ ఎండింగ్లో అయితే ఉంటుందండి. ఇలా రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది, దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫిష్ మార్కెట్కి ఇలా చిన్న వే అయితే ఉంటుందండి. ఆ వేలోంచి ఇలా లోపలికి వెళ్ళగానే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంట్రన్స్ నుంచే స్టార్ట్ అయ్యాయండి ఫిష్ వెరైటీస్ అన్నీ కూడా. స్టార్టింగ్లో అయితే కొరమేన్లు లైవ్లో అయితే పెట్టారు, చూసారు కదా. ఇలా కొరమేన్లు అయితే అన్ని సైజెస్ అయితే ఇలా పెట్టారండి. స్టార్టింగ్ పెద్ద సైజ్ వచ్చి 400, 350, 250 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా లైవ్లోనే ఉన్నాయండి. ఎంత? 400. చిన్న కావాలంటే 350 కిలో సైజ్. కొరమేన్ ఫిష్ క్లీనింగ్ కూడా ఇక్కడే చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, దీని స్కిన్ అయితే ఎలా రిమూవ్ చేస్తున్నారో. చాలా అన్ని ఫిషెస్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కొరమేన్ క్లీనింగ్. ఇలా తీసేస్తే ఇంకా బోన్స్ కూడా ఉండవండి, ఇంకా చికెన్ పీస్ లానే ఉంటుంది. ఎక్కువ పికిల్స్ అది కూడా పెడతారు కదా కొరమేన్తో. ఇలా చేస్తారని నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఈజీగా అయితే స్కిన్ రిమూవ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి అయితే ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ అన్ని వెరైటీ ఫిషెస్ అయితే దొరుకుతున్నాయండి. చూస్తున్నారు కదా, ప్రాన్స్ దొరుకుతున్నాయి, ఫిషెస్ దొరుకుతున్నాయి, ఇంకా క్రాప్స్ దొరుకుతున్నాయి, ఇంకా కొన్ని చోట్ల అయితే డ్రై ఫిష్ కూడా దొరుకుతుంది. ఇంకా కర్రీకి కావాల్సిన చింతకాయలు, కొత్తిమీర అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇంకేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. ఫిషెస్ లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయండి, చిన్న చేపలు, పెద్దవి. స్టార్టింగ్ అయితే 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మియాపూర్ ఫిష్ మార్కెట్ వచ్చేసి వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుందండి. ఓన్లీ ట్యూస్డేస్ ఉంటుంది. ట్యూస్డే మాత్రం మార్నింగ్ నుంచి నైట్ 9:30, 11 o'clock వరకు ఉంటుందని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఈ వంజరం ఫిష్ చూసారా ఎంత పెద్దగా ఉందో. నేను ముందు ఒక బెంగళూరులో ఫిష్ మార్కెట్ వీడియో అయితే పెట్టానండి. అక్కడ కూడా చాలా పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి, కానీ లైవ్ ఫిషెస్ అయితే లేవు. ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే కింద అయితే ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అరేంజ్ చేశారో. ఈ ట్యూనా ఫిష్ అయితే ఇలా అరేంజ్ చేశారండి. ఇది వచ్చి కిలో 250 అయితే చెప్పారు. ఇంకా బ్లాక్ చందువా కూడా ఉంది, చూస్తున్నారు కదా. ఇలా అన్ని రకాల ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మార్కెట్ మొత్తం వ్యూ అయితే ఇలా ఉందండి. లైన్ గా అటు ఇటు అయితే ఇలా అరేంజ్ చేసుకున్నారు. ఇదే చేపలు పాంపేట ఎలాగా కేజీ? 150. సముద్రం ఇవి చెరువి నాటుకొరమీనా? ఇదెంత కేజీ? 450. ఈ పెద్దది ఎలా అండి ఫిష్? పండుగప్ప 600. ఈ కానగంత చేపలు చూస్తున్నారా, ఇవైతే కిలో వచ్చి 200 అంట. వీటిలో కూడా చిన్న సైజు, పెద్ద సైజు అయితే ఉన్నాయండి. వీళ్ళు ఈ ఫిష్ ని అయితే ఐలా అని పిలుస్తున్నారు. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నేమ్ తో అయితే పిలుస్తారు కదా. హిందీలో అయితే బాంగ్డా అని, తెలుగులో కానగంతులని, అలా డిఫరెంట్ నేమ్స్ తో అయితే పిలుస్తున్నారు. చాలా వరకు అన్ని ఫ్రెష్ గానే ఉన్నాయండి ఫిషెస్ అన్ని కూడా. కాకినాడ, మచిలీపట్నం, ఇంకా చీరాల ఈ సైడ్ నుంచి అయితే తీసుకొస్తారంట ఫిషెస్ అన్ని కూడా. ఫిషెస్ చూస్తున్నారా, వీటిని కవళ్ళ అని అంటారంట. ఇవైతే 180 ప్రైస్ అయితే చెప్పారు. ఈ ఫిష్ చూస్తున్నారా, ఇవన్నీ ఇసుక దొంతులండి. ఇవైతే 200 అయితే చెప్పారు. ఇలా అన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. సాల్మాన్ అయితే 750, నెత్తళ్ళు అయితే 180 అండి. నెత్తళ్ళలో అయితే అన్ని సైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ అన్ని బ్లాక్ పాంప్లెట్ అయితే ఎక్కువ దొరుకుతుంది. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి పర్ల్ స్పాట్ అంట. ఇది ఎక్కువ ఫ్రైకి అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. చిన్న సొర చేప ఇవేలా ఎలా అంటున్నాను? 300. బొమ్మిడి చేపల 200. ఇదేంటండి? పండుగప్ప. ఏది సాల్మన్? ఇది సాల్మన్. ఇది సాల్మన్. అది కానాగ. అది ఎలాగా కేజీ? 160. రొయ్యలు ఎలాగా? 260, 300. ఇది బొమ్మిడాయలు ఇవి ఎలాగా? 200.
ఈ ఫిషెస్ చూడండి, వీటిని అయితే గులివిందులు అంటారు. వీటి ప్రైస్ వచ్చేసరికి 280 అయితే చెప్తున్నారు. ఇంకా ఇవి చూడండి, టైగర్ ఫ్రాన్స్ అయితే ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. ఇవైతే కిలో వచ్చేసి 1000 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇంకా ఇది చూస్తున్నారా, వంజరం చేపలండి. వంజరంలో మీడియం సైజు, ఇవైతే 700. ఇంకా ఈ చిన్న చేపలు చూస్తున్నారా, ఇవి కవళ్ళండి. ఇలాగే ఉన్నాయి, రిపీటెడ్ ఫిషెస్ ఎక్కువగా అయితే ఉన్నాయి. 300 కాదు, చెరువు రేయండి. అది సముద్రం రేయండి. 400. కానాగంత బాంగడా అంటారు. 180. గులిగింద 200. 280. అది గులిగింద పెద్ద సైజు. బ్లాక్ పాంప్లెట్ 350. పండు గొరక 350. అది కూడా. అవి కట్టి పరిగలండి 200. వాటిలో ఇంకో ఇవ్వండి, ఈ మెత్తాళ్ళు 250. పొండిగప్ప 350 అండి. ఇది పెద్ద సైజు 500. సముద్రం చేపలండి. మా అంతా సముద్రమే అండి. వైట్ పాంప్లెట్ 1000 రూపాయలు. ఈ పీతలు అవి 200 అండి కేజీ. టైగర్ పాన్స్ అవి 800. పక్కన చిన్న చూసారు కదండి, అన్ని ఫిష్ అండ్ ఫ్రాన్స్ ప్రైజెస్ అయితే ఇలా ఒకటే ప్రైజ్ అయితే ఉండదండి. డైలీ 10-20 రూపీస్ అటు ఇటు అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రాన్స్ అయితే ఇక్కడే అయితే క్లీన్ చేసి ఇస్తున్నారండి. క్లీనింగ్ అయితే ఎక్స్ట్రా 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇదేనండి సాల్మన్ ఫిష్. దీని ప్రైస్ వచ్చి 750. ఇలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చాలా టైప్స్ ఫిషెస్ ఉన్నాయి. వాటి ప్రైజెస్ కూడా ఇక్కడ సేల్ చేసే వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు, చూడండి. సముద్ర రొయ్యలు ఇవి. ఇది 350. ఇది అపోలో ఫిష్. ఇది ప్యాకెట్ వచ్చి 300 రూపీస్. ఇది ఇదేమో భాషా ఫిష్. కేజీ వచ్చి 300. ఇది భాష. ఇది గులివిందులు 280 రూపీస్ కేజీ. ఈ రోజున్న రేట్లు ఇవన్నీ రేట్లు అనమాట. ఇది రేటు పెరగచ్చు తగ్గొచ్చు, ఏవైనా అంతేనండి. ఇది సముద్రం చేపలు, పార అంటారు. ఇది ఇదేమో ఎంపల్ అంటారు. కొందరు అయితే ఎర్రపండు కప్ప అంటారు. ఇది గొరకలు, రెడ్ స్నాపర్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి కేజీ వచ్చి 400, అవి 350. ఇది వచ్చి హోల్సేషన్ రైలు అనమాట, సముద్ర రైలు. కేజీ వచ్చి 450 రూపాయలు. ఇవి కేజీ వస్తాయి డైరెక్ట్. ఇవి సాల్మన్ ఫిష్. అది ఇది ఇండియన్ సాల్మన్. ఇది కేజీ వచ్చి 650 రూపీస్. చిన్నవి, పెద్దవి అయితే వేరే రేట్ ఉంటుంది. ఇది టోనా ఫిష్, కేజీ వచ్చి 200. ఇది 200. ఇవి కట్టి పెరుగులు అంటారు. ఇవి గోదావరి నుంచి వస్తాయి. ఇవి ఏట్రివి అంటారు. ఇవి వచ్చి కేజీ 200. ఇది వనామి రైలు. ఇవి చెరువు రైలు అనమాట. కేజీ వచ్చి అవి 250 రూపీస్. అవి ఇవి పండుగప్పలు. ఇవి ఈ పండుగప్ప వచ్చి పెద్దవి అయితే 550 రూపీస్, చిన్నవి అయితే 350 రూపీస్. అవి ఇది బ్లాక్ పాంప్లెట్స్ అంటారు. ఇవి కేజీ వచ్చి 400 రూపీస్. అవి ఇది వనామీలో 60 ఉంటుంది. అది కేజీ వచ్చి 380 రూపీస్. అది మెత్తళ్ళు కేజీ వచ్చి 240 రూపీస్. అవి ఇవి ఏంటంటే ఎప్పుడు కాన్స్టెంట్గా ఎలా ఉండవు, రేట్లు చేంజెస్ అవుతూ ఉంటాయి. అది ఆ రోజున్న మార్కెట్ని బట్టి ఒక 10-20 రూపాయలు అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది. ఓన్లీ ఇది మంగళవారం మాత్రం ఉంటుంది. అంటే నాదంటే కాకినాడ, నేను కాకినాడ నుంచి వస్తుంది. అమలాపురం కాకినాడ నుంచి వస్తుంది. కొందరు అయితే చీరాల, మచిలీపట్నం, బందరు, తర్వాత ఇంకా డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వస్తాయి. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 11 వరకు ఉంటుంది. ఉంటుంది. అవి క్రాప్స్ ఉన్నాయి చూడండి, క్లీన్ చేస్తారు. కేజీ సెపరేట్ అండి, 30 రూపీస్ తీసుకుంటారు కేజీకి. మాది అమలాపురం అండి. ఇక్కడ ఉంటాం. మీ దగ్గర ఏం వెరైటీ ఉంటుంది? ఇది పారా అంటారండి. ఇది మత్తి అంటారు. హార్ట్కి మంచిది. ఇది బ్లాక్ పాంప్లెట్. కేజీ ఎలాగా? ఈ 150 రూపీస్ కేజీ. 150 రూపీస్. ఇదేమో బ్లాక్ పాంప్లెట్ అంటారు. ఫ్యాటీ ఫుడ్. ఇది ఒమేగా 3 ఉంటుంది. ఇది సీ ఫ్రాన్స్ అనమాట, న్యాచురల్గా పెరుగుతాయి. అవి 350. క్రాబ్స్ ఉన్నాయి, లైవ్ క్రాబ్స్ ఉన్నాయి.
ఎలా? అవి 350 అండి, ఇది 400. 400. ఏ ఫార్మింగ్ చేస్తారన్నమాట, రొయ్యలు ఫార్మింగ్ చేస్తారు. ఇవి న్యాచురల్గా పెరిగినాయి, ఈ గోదావరి చేపలు, ఇవి కొయ్యంగా అంటారు. ఏవి కొయ్యంగలు? ఇవి ఇవా? ఇవి కొయ్యంగలు అంటారు. టేస్ట్ బాగుంది. ఇవి జల్లలు అంటారు. బెత్తులు లేవా మీ దగ్గర? బెత్తిలు లేవండి, రాలేదు. బెత్తులు ఎప్పుడైనా వస్తాయా? వస్తాయండి. ఎప్పుడు వస్తాయి? ఏ టైంలో? మార్నింగ్ 9 o'clock లేదా 9:30 కల్లా వస్తాయి. ఎవ్రీ ట్యూస్డే ఉండదు, అదే రైనీ సీజన్. రైనీ సీజన్ ఆ టైంలో ఈ సీజనల్ బట్టి వస్తుంటుంది అప్పుడు. ఓకే ఓకే. చూసారు కదండి, అన్ని ఫిష్ ప్రైజెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఫిషెస్ అన్నీ కూడా వీళ్ళంతా అప్పటికప్పుడే తీసుకొస్తున్నారండి. ఇంకా లైవ్ ఫిషెస్ కూడా చాలానే ఉన్నాయి. ఫ్రాన్స్లో కూడా చాలా వెరైటీసే ఉన్నాయి. అంటే ఇలా రిపీటెడ్ ఫిషెసే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ కూడా. చూసారు కదండి, ఇక్కడ కొత్తిమీర, పుదీనా, ఇంకా చింతకాయలు, ఉల్లికాళ్ళు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా అయితే దొరుకుతున్నాయండి. ఈ ఫిషెస్ చూస్తున్నారా, ఇవైతే రాహు ఫిషెస్. ఇదైతే కిలో 130 అయితే చెప్తున్నారు. ఇంకా ఇది బంగారు తీగ, కిలో 100 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇది చందువాలండి. ఇంక ఇది రూట్ చందువా ఫిషెస్ అంటండి. చూసారా ఎంత పెద్దగా అయితే ఉన్నాయో. ఇంకా ఇవి జల్ల చేపలంట. ఇలా అన్ని వెరైటీస్ ఫిషెస్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయండి. అలాగే చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయడం మర్చిపోకండి. ఇంకా వచ్చే వీడియోలో మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.